ఆవుదం తాగిన ఫేస్లా అలా పెట్టావేంటి బావా? ఇంకెలా పెట్టాలి? ఇంతకు ముందు ఇదే సాంగ్కి తనతో కలిసి తెగ ఎంజాయ్ చేసావు కదా. చేస్తే ఇప్పుడు నాతో చెయ్యి. నా వంక చూస్తూ డ్రైవ్ చేయి. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. అప్పుడు మనం వెళ్ళేది కేరళకు కాదు, కైలాసానికి. నిన్నే చూడగానే ప్రేమే పుట్టినే మనసే చేయి జారి నిన్నే చేరినే ఎన్ని నాళ్ళు క్షణం కూడా ఖాళీగా ఉండరా వీళ్ళు? కొత్త కొత్తగా ఎందుకు బావా కారాపు. ఇలా తీయ తీయగా ఇది నీ మళ్ళీ ఏంటి? అప్పుడు నన్ను డ్రైవ్ చేయమను, మనం వెనకాల కూర్చుందాం. తనకి డ్రైవింగ్ సరిగ్గా రాదు. ఏం పర్వాలేదు, ముందు కూర్చునేది తనే కదా. ఏదైనా యాక్సిడెంట్ అయితే తనే పోతుంది, మనం సేఫ్. నో ప్రాబ్లం అర్జున్, మీరు వెనక్కి రండి, నేను డ్రైవ్ చేస్తాను. వెనకాల చాలా బాగుంది కదా బావా. నువ్వు నేను పక్క పక్కన హాయిగా ఉంది కదా. ఏంటి బావా, ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నావు? ఫీల్ కంఫర్ట్ బావా. అబ్బా బావా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,